తెలంగాణలో అయితే గత వారం రోజుల నుంచి కొంత సరే ఇక్కడ మీరు ఫినిష్ చేయండి ఇందాక మనకి బ్రేక్ తీసుకున్నాం చంద్రిక గారు నేను ఒకటే అంటున్నా నిన్న చీఫ్ మినిస్టర్ కి గెలకడానికి అవసరం ఏముంది చెప్పండి అంటే సందర్భమే లేకుండే ఇక్కడ నుంచి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అతన్నేమో అన్నారు ఆయన దానికి రిప్లై చేసిండ్రు లేకపోతే అగ్రెసివ్ గా చేసిండ్రు కోపంతో చేసిండ్రు ఏమీ లేకుండే దే వాజ్ నథింగ్ దే వాజ్ నో ట్రిగ్గర్ లేకుండే ఇనిషియేటివ్ లేకుండే అతను నేను గవర్నర్ ని కలవాలా అన్నప్పుడు వెళ్ళిపోయేది ఉండే ఇక్కడ నువ్వు గెలికి మా దగ్గర ఒక సామెత ఉంటది కానీ ఇక్కడ వాడను నేను గెలికి నువ్వు వాళ్ళు రిప్లై చేయొద్దంటే ఎట్లుంటది చంద్రిక గారు మీరు ఊకే మీకు వీళ్ళు కులాన్ని ఒక పోస్టర్ చైల్డ్ లాగా వాడతారు 70 ఏళ్ల నుంచి చేసుకుంటూ వచ్చేది కూడా అదే అదేంటి మన సీతక్క ఒక సీనియర్ మినిస్టర్ గా మాట్లాడరు ఆమె గురించి సీతక్క ఒక ఎక్స్టీ మినిస్టర్ లాగా మాట్లాడతారు భట్టి విక్రమార్క ఒక సీనియర్ నాయకుడు అన్నట్టు మాట్లాడరు భట్టి విక్రమార్క ఒక ఫస్ట్ ఎస్సీ ఎల్ఓపి అన్నట్టు మాట్లాడతారు అండ్ ఆయన ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఆయన కులాన్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఆమెను ఎక్స్ప్లాయిట్ చేస్తారు సీతక్కను కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తారు కుల రాజకీయాలు ఎక్కడికి వెళ్ళి హిందువులను కులాలుగా ఇంకా సబ్ డివైడ్ చేసి ఒక కులానికి ఇంకో కులానికి పడకుండా వీళ్ళకు మగవాళ్ళు కనిపించరు ఆడవాళ్ళు కనిపించరు వికలాంగులు కనిపించరు ఎక్స్ సర్వీస్ మెన్ కనిపించరు అంటే వీళ్ళు సబితా ఇంద్రారెడ్డి గారిని ఎక్కడా కూడా పేరుతో గాని భాషతో గాని లేకపోతే గతంలో హోమ్ మినిస్టర్ గా చేసినటువంటి సబితా గారు ఉమెన్ కార్డ్ ప్లే చేసి జెండర్ కార్డ్ వాడి అట్లా చేయడం కరెక్టా చంద్రిక గారు అదే అంటున్నా ఇట్స్ బేసిక్ కామన్ సెన్స్ యు ఆస్క్ దిస్ క్వశ్చన్ బిఫోర్ ఇట్స్ బేసిక్ కామన్ సెన్స్ అక్కడ కేటీఆర్ వెనుక ఉన్న ఈ మహిళలు వీళ్ళిద్దరే సో ఇట్స్ బేసిక్ కామన్ సెన్స్ దట్ దే టేక్ ఆఫెన్స్ టు ఇట్ వాళ్ళ పేర్లు వాడాల్సిన అవసరం లేదు మళ్ళీ అట్లయితే నిన్న రాహుల్ గాంధీని డైరెక్ట్ గా నీ కులమేంది అని ఆయన పేరు వాడలేదు మళ్ళీ ఆయనకి ఎందుకు అంత కోపం వచ్చింది why did he have to pay the victim card అబ్బో నన్నేమో అనేసిండ్రు నేను ఏం ఇన్సల్ట్ తీసుకోను నేను భారతీయుల కోసం ఏమైనా చేసేస్తానని పెద్ద డ్రామా చేసిండు కదా మళ్ళీ రాహుల్ గాంధీని కూడా ఎవరేమనలేరా మళ్ళీ ఆయననే లేచి ఇట్లా సరే ఓవరాల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సెషన్ అంతా కూడా ఇప్పుడు ఈ గొడవకి వీళ్ళు ఏమంటున్నారు మేము ప్రజామోదంతో పాలన చేస్తున్నాము ఒక నిమిషం ప్రజామోదంతో పాలన చేస్తున్నాము రైతు రుణమాఫీ చేశాము 2 విడతలుగా రైతులు లబ్ధి పొందారు అది ప్రజల్లో చర్చ జరగకుండా డైవర్షన్ రెస్పాండ్ చేయలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ చేయలేకపోతున్నది వాళ్ళ ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ absolute dismal performance in the last 6 months ni వాళ్ళ ఆన్సర్ సరే మీ వర్షన్ మాకు అర్థమైంది వీళ్ళు పెర్ఫార్మెన్స్ చేయలేక డిఫెన్స్ లో పడ్డారంటారు బీజేపీ సూరత్ కి క్వశ్చన్ అడిగే పరిస్థితి కాదు బీజేపీ సూరత్ కి ప్రశ్నలు అడిగేటటువంటి పరిస్థితి ఉందా కేంద్రం కేంచి మీరు ఏం పొడిచిర్రు అని అంటే ముఖం చాటేస్తున్నటువంటి వీళ్ళు కేంద్రం కేంచి ఇప్పుడు ఐ డోంట్ నో సమ్